తీవ్రమైన ఎండలు వడదెబ్బ పరిస్థితుల నేపథ్యంలో కాకినాడ జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న హీట్ వేవ్ దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని స్పష్టం చేశారు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు ఈ సమయంలో పూర్తిగా ఇంట్లోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. డీహైడ్రేషన్ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఎక్కువగా నీరు తాగాలని, నీడలోనే ఉండాలని సూచించారు. ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ కార్మికులు మధ్యాహ్న వేళల్లో పనులు నిలిపివేసేలా ఆదేశాలు ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. హీట్ వేవ్ ప్రభావం నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఎండలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. ఈ వడగాల్పు అప్రమత్తంగా ఉండాలని ఎంఐడి హెచ్చరికలు జారీ చేశారు. కాకినాడ జిల్లాలో మొత్తం వడగాలు వీచే అవకాశం ఉందని చెప్పొచ్చు. సుమారు 45 నుంచి 48 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదే అవకాశం చెప్పితే ఉదయం 8 గంటల నుంచే కూడా ఎండలు అయితే బాగా తీవ్రతగా ఉందని చెప్పొచ్చు. అటు ప్రయాణికులు కానీ ఎక్కడెక్కడ ముసుగులు వేసుకుని ప్రయాణం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికెక్కడ కూడా ఈ కాకినాడ జిల్లాలో సర్వం మొత్తం కూడా ఎండల తీవ్రత ఎక్కువ అవడంతో బయటికి రావడానికి కూడా జనాభా బయటికి రావడానికి కూడా మొత్తానికి చాలా భయంగా అంటే కాకినాడ జిల్లాలో పిఠాపురంలో వడదెబ్బకు కూడా పిఠాపురం మండలంలో కూడా వడదెబ్బకు ఒకరు చనిపోవడం జరిగింది. అయితే తెలంగాణలో ఏపీలో అయితే 18 మంది రాష్ట్ర వ్యాప్తంగా చనిపోవడం చెప్పొచ్చు. ఏపీలో మొత్తం 18 మంది చనిపోయాక మొత్తం ఒక కాకినాడ జిల్లా పిఠాపురంలో కూడా ఒకరు చనిపోవడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తీవ్రమైన ఎండ దెబ్బలని ఈ పరిస్థితులు కొనసాగుతాయి. జిల్లా కలెక్టర్ ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న హీట్ ఏవీ పరిస్థితుల్లో ఆరోగ్య పరిరక్షణ పాటించాలి. జాగ్రత్తలు ముఖ్యంగా ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే కానీ ప్రజలు బయటకు రావద్దని కూడా జిల్లా కలెక్టర్ గారు ఆదేశించాల్సింది. గతంలో ఎవరైతే ఎండలు తీవ్రత ఎక్కువ కారణంగా డ్రైవర్స్ వాటర్ కొబ్బరి నీళ్ళు కూడా ఎక్కువగా తీసుకోవడం కూడా వాళ్ళ సూచనలు కూడా కలెక్టర్ గారు జారీ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కాకినాడ జిల్లాలో మొత్తం ఇప్పుడు యంత్రాంగం సూచనలు ఇప్పుడు ఇస్తున్నారు. అయితే ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తిన వెంటనే కూడా విలేజ్ హెల్త్ క్లినిక్ కానీ అక్కడ ఉన్న ఏదైతే ఏరియా ఆసుపత్రి కానీ వెంటనే కూడా కాంటాక్ట్ చేయమని చెప్తున్నారు. అక్కడ ఉన్న క్లినిక్ కానీ అక్కడ పక్కన పరిసర ప్రాంతాలు అయితే ఏదైతే ఏరియా ఆసుపత్రి ఉందో ఏరియా ఆసుపత్రి కూడా తక్షణమే సంప్రదించాలని చెప్తున్నారు. అలాగే ఉపాధి హామీ కూలీకి వెజ్ స్టిక్కర్లు పనులు త్వరగా పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళి ఉదయం 5 గంటల నుంచి 10 లోపులోనే ఇంటికి చేరాలని కూడా ఉపాధి హామీ పనికి కూడా జిల్లా కలెక్టర్ ఆదేశించడం జరిగింది. ఇది ఏమైనప్పటికీ కూడా కాకినాడ జిల్లాలో ప్రస్తుతం వడగాలతో 18 మంది మృతి చెందారు. 29 మండలాలలో 129 మండలాల్లో 29 మండలాలు, ఏపీలో 29 మండలాల్లో తీవ్ర వడగాలు ఉన్నాయి. 166 మండలాల్లో కూడా వడగాలు వీచే అవకాశం ఉందని ఎప్పుడు చెప్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఎండలు అయితే తీవ్ర చెప్తున్నారు. అయితే ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు పలు సూచనలు కూడా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా అలసత్వం వచ్చినా కూడా ఏరియా ఆసుపత్రికి కాంటాక్ట్ చేయాలని చెప్తున్నారు. అయితే ఎవరు కూడా ఎక్కువ గ్లూకోజ్ కానీ వాటర్ కానీ కొబ్బరి నీరు కానీ పలు రకాల జ్యూసులు కూడా తీసుకోమని చెప్తున్నారు. డైజెషన్ ఎవరన్నా కళ్ళు తిరిగి పడిపోయి ఎండ తీవ్రత సమస్యలు పడిపోదని చెప్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా బయటికి రావద్దని జిల్లా కలెక్టర్ గారు ఆదేశించారు. ఇది మొత్తం మీద కాకినాడలో తాజా పరిస్థితి. కెమెరామెన్ చిన్నతో సిద్ధు, రాజు, కాకినాడ జిల్లా.